బలహీన వర్గాల ఆశాజ్యోతి కోగంటి సత్యం గారి సేవలు నాకు గత 30 సంవత్సరాలుగా పూర్తిగా తెలుసు. ఎవరెళ్ళి ఏ చర్చ్ కోసం వెళ్ళినా, మసీదు కోసం వెళ్ళినా, దర్గా కోసం వెళ్ళినా, గుడి కోసం వెళ్ళినా ఎవరు కూడా ఖాళీ చేతులతో వాళ్ళ దగ్గర రాలేదు. కానీ ఇంత సేవ చేస్తున్న వ్యక్తి ప్రజల్లో సేవ చేస్తున్నాడు తెలియదు, కానీ సేవ మాత్రం జరుగుతుంది. కానీ ఇవాళ ఎందుకంటే సేవ అనేది నిస్వార్థంతో చేసేదే సేవ, స్వార్థంతో కూడినటువంటి సేవ కాదు. మనం ఎప్పుడో ఎలక్షన్ టైంలో చూస్తాం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇఫ్తార్ విందులని, రంజాన్ తోఫాలని ఎన్నెన్నో చేసేసి ఆకర్షించడానికి రకరకాలుగా వస్తారు. ఏదో ఎలక్షన్ టైంలో అందరూ వస్తారు, అన్ని పార్టీలలో వస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. కానీ పార్టీతో సంబంధం లేకుండా, కులాలు మతాలకు సంబంధం లేకుండా సేవ చేసే వాళ్ళే నిజమైనటువంటి నిస్వార్థ సేవకులు. వాళ్ళనే సేవ చేసే విధంగా, ఎందుకంటే కోగంటి సత్యం గారు ఇక్కడ ఏదో ఎంపీ గానో ఎమ్మెల్యే గానో నుంచి వాళ్ళని సేవ చేయట్లేదు. ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇవాళ దాకా ఏ పదవులు ఆశించలేదు. కాబట్టి ఇవాళ హజరత్ సయ్యద్ షాబు ఖానీ బాబా ఆస్థానంలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని వారి ఇక్కడ వచ్చి చేస్తున్నందుకు మేము చాలా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక బ్రాండ్ నడిచింది. ఆ బ్రాండ్ అంటే పేదల పక్షపాతి ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు పేదల కోసం చేశారు కాబట్టి వారు చనిపోయిన తర్వాత కూడా మనం వారి పేరుని వాటికి కూడా మనం తలుచుకుంటాం. అలాగే వైఎస్ అనగానే ఒక సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఇవాళ కూడా గుండె నుంచి ఎందుకు వస్తుందంటే ఆయన ఆరోగ్యశ్రీ లాంటి సేవ చేశాడు కాబట్టి ఇవాళ కూడా మనం వాళ్ళు గుర్తించుకుంటాం. అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో మనం ఉంటాం, ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం పుట్టడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడ అన్ని విధాలుగా అన్ని ఏరియాల కన్నా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేది వాస్తవంగా నడిచేది ఎన్టీఆర్ జిల్లాలో అని ఇది కుండ బద్దకులు చెప్పగలుగుతాం. ఇందులో ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ గతంలో మనం చిన్నప్పుడు దేవినేని బ్రాండ్, వంగవీటి బ్రాండ్. ఈ బ్రాండ్ అంటేనే వంగవీటి అనగానే ఒక మనిషికి ఒక వెలుగు, వంగవీటి అంటే ఒక, అలాగే దేవినేని అంటే ఒక బ్రాండ్. అలాగే ఆ బ్రాండ్ ఒక బ్రాండ్ కోగంటి అంటే ఒక పెద్ద బ్రాండ్. ఈ కోగంటి అనే ఒక బ్రాండ్ ఎన్నో సేవలు చేశారు. నేను దానికి సాక్ష్యం. చాలా మంది ఇవాళకి కూడా వాళ్ళ దగ్గరికి చెప్పుకోకపోవచ్చు, కానీ నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు, పక్క జిల్లాలో కానీ ఎక్కడైనా ఏ చర్చిలో ఏ విషయం ఎక్కడ ఏ నిర్మాణం చేసినా కూడా వారి పాత్ర ₹1,00,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అలాగే గుడి కట్టినా కూడా వారి పాత్ర ₹1,00,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. ఏ మసీదు విషయంలో కానీ కబ్రస్థాన్ గోడలు కట్టించారు. చాలా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను నేను. అలాంటి నిస్వార్థ సేవకుడు మన కోగంటి సత్యం గారు మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.